ఇలా గడుపుటకు మనకి దేవుడిచ్చిన గొప్ప కృప కదా. మరి దేవాది దేవుడు మరి ఒకసారి మీ అందరి ముందు నన్ను నించోబెట్టి మీతో మాట్లాడటకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవాది దేవుడికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఎంతగానో ప్రోత్సహించి ఆత్మీయ తల్లిదండ్రులు మరి ప్రతి ఒక్కరిని, నన్ననే కాదు ప్రతి ఒక్కరిని మరి వాక్యం చెప్పండి అని ప్రోత్సహించడం కూడా అది ఒక దేవుని ధన్యత. మరి అట్టి ధన్యత మనకి ఇచ్చినందుకు మరి ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి కూడా దేవునికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా దేవాది దేవుని పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు నన్ను నిలబెట్టి మరి మాట్లాడించుటకు శక్తి నాది కాదు, దేవుని శక్తి అయి ఉన్నది. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన ద్వారా దేవుని ఆరాధిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో మరి నాయన ఈ దినము తండ్రి నాయన ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకంట గనులు గొప్పవారు జ్ఞానవంతులు ఉన్నారు ప్రభా. నాయన అయా నాయన వారిని బట్టి కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. అయా నాయన నేను నా తండ్రి నాయన అడిగే వాటికంటే, ఊహించిన వాటికంటే మమ్మల్ని అత్యధికంగా నిలబెట్టి ఉన్నావు ప్రభా. అందును బట్టి నీకు వందనాలు. మేము చెప్పే ప్రతి మాట కూడా ప్రభా అయా నాయన వ్యర్థమైనది కాకుండా ప్రభా అయ్యా నీ నామములో ప్రభా నాయన ఘనత నొందే వారిగా, అయ్యా నీ నామాన్ని ఘనత తెచ్చే వారిగా మమ్మల్ని నిలబెట్టమని ప్రభా అయ్యా చెప్పుతున్న వాక్యాన్ని నాయన నాకును వినుతున్న బిడ్డలకి కూడా ప్రభా నీ జ్ఞానముతో నింపి శక్తితో నాయన బలముతో మమ్మల్ని నింపమని మా ప్రభువు రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడుకుంచి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఈ దినం మనతో దేవుడు మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. ఆఖరి పదాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. నీకు సహాయము చేయవాడను నేనే, నీతియను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. ఎవరండి మనకు సహాయము చేసేది? మనుషులు మాత్రము ఎప్పటికీ కాదు. మనుషులు ఏం చేస్తారు? మనుషులు డబ్బు ఉంటే ఒకలాగా, మరి డబ్బు లేకపోతే ఒకలాగా, మరి ఆభరణాలు ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా మాట్లాడేవారిగా ఉంటారు. కానీ మనకు సహాయం చేయవారు ఎవరంట? దేవుడు మాత్రమే. హల్లెలూయా. నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్దామా? నీకు సహాయము చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. నీతి అను నా దక్షిణ హస్తంతో అంటే నీతిగా మనం ఉన్నట్లయితే ఆయన నీతి గల హస్తం మన పైన ఎప్పుడు ఉంటుందంట. మరి మనం అలా ఉండేవారిగా ఉండాలని దేవుని అడుగుదాం. ప్రతి ఒక్కరూ మోకరించి ప్రభా నేను నీతిగా ఉండాలి, నా హృదయం శుద్ధిగా ఉండాలి అని ప్రార్థిస్తాం కదా. మరి ఆయన నీతి మన పట్ల ఉండాలి అంటే మనం ఎట్టి రీతిలో ఉండాలి ఒక్కసారి ఆలోచన చేద్దాం. సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. చాలండి. ఏం చెప్తున్నాడండి దేవుడు? నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకొనవద్దు. మనం ఏదైనా చేయాలంటే మన జ్ఞానము, ఒకవేళ ఏదైనా మనం చదవాలి, ఏదైనా మనం ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి అంటే మన జ్ఞానము కాదు, కానీ మోకరించి దేవుణ్ణి అడగాలి. మనం ఏం చేస్తాం? మనుషుల్ని అడుగుతాం. కొంతమంది అయితే నా జ్ఞానము చాలు, నేను మనుషులు కూడా అడగనవసరం లేదనుకుంటారు. కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ సొంత బుద్ధి ఆధారం చేసుకుంటే అది లోకానుసారంగా ఒకవేళ ఉపయోగపడుతుందేమో నువ్వు తెలివైన వాడు అయితే, కానీ దేవుడు ఈరోజు చెప్తున్నాడు నీ సొంత బుద్ధి ఆధారం చేసుకుంటే నేను నీకు సహాయము చెయ్యను. అలా సొంత బుద్ధిని ఆధారం చేసుకున్న ఒక వ్యక్తిని మనం చూద్దాం. 1వ సమూయేలు 9వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చాడు. చాలండి. ఏం చెప్తున్నాడండి దేవుడు? సౌలు కొరకు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సౌలు కనిపించగానే సమూయేలుతో దేవుడు ఏం చెప్తున్నాడు? ఇదిగో ఇతనే నేను ఏర్పరచుకున్న మనిషి. అంటే మొదటి రాజుగా ఏర్పరచుకున్నది ఎవరినండి? సౌలుని. మరి సౌలు ఎట్టి రీతిలో దేవుడి చేత ఏర్పరచబడ్డాడంటే సౌలు కూడా తెలియదు మరి దేవుని చేతిలో నుండి అయినంతగా మరి ఏర్పరచుకోబోతున్నాడు అని. మరి సమూయేలుతో ఒక ప్రవక్తతో మాట్లాడాడు దేవుడు, ఇతన్ని నేను ఏర్పరచుకుంటున్నానని. మరి 10వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే
అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగ సెలవిచ్చాను కదా. మరి దేవుడు ఏం చేశాడు? ఇతడే ఆ మనిషి, నేను ఏర్పరచుకున్న మనిషి అని చెప్పి నువ్వు అభిషేకించు అనగానే మరి సమూయేలు కూడా సౌల్ని అభిషేకించాడు. మరి 13వ అధ్యాయము 13వ వచనంలోకి వచ్చినప్పటికీ సౌలు ఏం చేశాడండి? 13 అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా. 12వ వచనం చదువుదాం. ఇంకను యెహోవాను శాంతిపరచకమునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించితినా నేను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి? ఎందుకు దేవుడు తనంతట తానుగానే సౌలును ఏర్పరచుకుని మరి ఈ రాజ్యము నీకు ఇస్తున్నాను, తన రాజుగా నిలబడాలి అని ఆలోచన చేసి ఈ రాజ్యం నిలవదని ఎందుకు చెప్తున్నాడు సౌలుతో అంటే, మరి సౌలు ఏం చేశాడు? తన సొంత బుద్ధిని ఉపయోగించుకున్నాడు. మరి అక్కడ దహన బలి చేయాల్సింది ఎవరు? సమూయేలు వచ్చి చేయాలి. ఒక ప్రవక్తగా ఆయన వచ్చి చేయాల్సింది ఏమనుకున్నాడు? నేను కూడా మరి ప్రవక్తతో సమానం అనుకుని దహన బలి ఆయనే చేశాడు. కాబట్టి ఆ అవివేకాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? నీ రాజ్యాన్ని నీ యొద్ద నుండి తొలగిస్తానంటున్నాడు. మరి మనము కూడా ఒకవేళ మన సొంత బుద్ధిని ఆధారం చేసుకొని అలా ఆలోచనలు చేసినట్లయితే ఇప్పుడు మనకి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నీకు ఇచ్చిన దేవుడు తీసుకున్నట్టు ఎంతసేపో కాదు, మనల్ని ఆశీర్వదించిన దేవుడు మనల్ని మరి క్రిందకు తోసివేట ఎంతసేపో కాదు కదా. మరి దేవుడు ఈరోజు సౌలు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అభిషేకించిన మరి దేవుడే సమూయేలుకు నీ రాజ్యం ఉండదు అని చెప్పాడు. అందుకని మనం ఏం చేయాలి? మన సొంత బుద్ధిని ఎంత మాత్రమును ఆధారం చేసుకునే వారిగా ఉండకూడదంట. మరి మన సొంత బుద్ధిని ఆధారం చేసుకోకపోతే దేవుడు నాకు ఏం చెప్తున్నాడు? నీకు నేను సహాయం చేస్తాను, నా దక్షిణ హస్తంతో నేను నిన్ను పట్టుకుంటానని చెప్తున్నాడు. ఒకవేళ మనము ఆ రీతిలో మన సొంత ఆజ్ఞలు మన సొంత ఆలోచనలతో మనం ఉన్నట్లయితే మరి దేవుడు మనకు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. మీ సొంత ఆలోచనలు కాదు, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదని చెబుతున్నాడు. మరి ఆయన తలంపులు మన పట్ల ఎట్లున్నావో కదా. మనము మన సొంత బుద్ధిని ఆధారం చేసుకొనక ఆ దేవుని యందు మనము ప్రార్థించే వారిగా ఉందాము, విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి, దేవుని పైన నమ్మకం పెట్టుకోవాలి. మరి పోయిన వారం బ్రదర్ చెప్పారు కదా, విశ్వాసం అంటే ఏంటి? మరి దేవుని కొరకు మనము వేచి ఉండాలి, అదే మనకి విశ్వాసం. అట్టి విశ్వాసం కలిగిన వారిగా మనం ఉన్నట్లయితే దేవుడి సహాయం మనకి తప్పక అందుతుంది. మరి రెండవదిగా కీర్తనలు 56వ అధ్యాయం 3వ వచనం. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. అందును బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి దావీదు? నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. మనం ఎవరిని ఆశ్రయిస్తున్నామండి? మనకు భయం వేస్తే, మన సమస్యల్లో వస్తే మనుషులను మాత్రమే మనము ఆశ్రయించే వారిగా ఉన్నాం. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకొనవద్దు. మరి నీకు భయం పుట్టినప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయించాలి తప్ప మనుషుల్ని ఆశ్రయించకూడదు. ఒకవేళ మనుషుల్ని ఆశ్రయించినట్లయితే మన స్థితి ఎలా ఉంటుంది? సౌలుని ఏ రీతిలో పడగొట్టాడో దేవుడు మనల్ని కూడా అట్టి రీతిలో పడగొడతాడు. మరి గొలియాతును చూసి దావీదు భయపడలేదండి. ఒక సమస్య వచ్చినప్పుడు భయపడ్డాడా? భయపడలేదు. కేవలం నా దేవుడు నన్ను రక్షిస్తాడు అన్న ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. మరి అట్టి రీతిలో మనము కూడా ఉన్నట్లయితే 1వ సమూయేలు 17వ అధ్యాయం 47వ వచనం. 17:47. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను నీతి చేతను రక్షించువాడు కాడని నీ దండువారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఎవరిదండి యుద్ధము? యెహోవాదే. మనం దేనికి భయపడకూడదు. మనం భయాన్ని విడిచిపెట్టినట్లయితే
దేవుడు మన పట్ల యుద్ధము చేసే దేవుడు. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. ఈ రోజు నువ్వు నేను ప్రతి పరిస్థితుల నుండి, ప్రతి సమస్యల నుండి ఒక యుద్ధము చేసే వారిగా ఉన్నట్లయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, యుద్ధము యెహోవాదే. నువ్వు చేయుట కాదు యుద్ధము, నీ పట్ల చేయువాడును నేనే, నీకు సహాయం చేయువాడును నేనే, నీకు విజయమునిచ్చేవాడును నేనే. నీ సొంత బుద్ధిని ఆధారము చేసుకొనకుండా నా పైన నువ్వు ఆనుకొని ఉన్నట్లయితే నీకు సహాయం చేసి నా దక్షిణ హస్తంతో నిన్ను ఎత్తి పట్టుకునే దేవుడుగా నేను ఉన్నానని చెప్తున్నాడు. మనం అట్టి రీతిలో ఉన్నట్లయితే, ఇదిగో ప్రభా నా భయాన్ని తీసివేయి, నా భయం ఒకవేళ నాకు మనిషిగా నేనున్నాను, నాకు భయము పుట్టిన ఎడల నేను నిన్ను ఆశ్రయించే బిడ్డగా మాత్రమే నన్ను ఉంచయ్యా అని ప్రార్థన చేసేవారిగా ఉందాం. మూడవదిగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలయ్యా. ప్రార్థన జీవితంలో నిలకడగా ఉండాలి. మనం ఎలా ఉన్నాము? ప్రార్థనా జీవితంలో నిలకడగా ఉన్నామా? సమస్య వచ్చినప్పుడు ప్రార్థించి సమస్య పోంగానే మనము దేవుని విడిచిపెట్టే వారిగా ఉన్నాం. కానీ దేవుడు అలా చెప్పట్లేదు, నిలకడగా ఉండండి. నీవు ప్రార్థనలో నిలకడగా ఉన్నప్పుడు నువ్వు సాధించలేని గొప్ప కార్యాలు కూడా దేవుడు నీకు సాధ్యపరిచే దేవుడు. హల్లెలూయా. దేవుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చదివినట్లయితే, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులను కావలియుండును. హల్లెలూయా. ఏం చెప్తున్నారండి ఇక్కడ పౌలు గారు? దేనిని గూర్చి కూడా మీరు చింతపడవద్దు. దేని గూర్చి చింతపడుతున్నాం? మనం తినే తిండి కోసం, కట్టుకునే బట్టల కోసం, రేపటి దినం ఎలా ఉంటుందని మనం చింతించే వారిగా ఉన్నాము. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, వాటిని పోషించిన దేవుడు మనల్ని కూడా పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. వాటి కన్నా మనము శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాము కదా. మనం ఎందుకు చింతపడాలి? చింతించవద్దు కానీ ఎలా ఉండమంటున్నాడు? ప్రార్థనా విజ్ఞాపనలతో ఉండమంటున్నాడు. నిలకడగా ప్రార్థన చేసేవారిగా ఉండమంటున్నాడు. నిలకడగా ప్రార్థన చేసేవారిగా మనం ఉన్నట్లయితే ఆయన హస్తం మన పైన ఉన్నది, ఆయన సహాయం చేసే చెయ్య మనపై ఉన్నదని దేవుడు చెబుతున్నాడు. ప్రార్థనలో నిలకడగా ఉందామా? ఎవరున్నారండి? ఏ మరణ భయం వచ్చినా కూడా ప్రార్థన యందు వెనుదిరగక ఏ శాసనము కూడా మమ్మల్ని ఏమి చేయలేదు అని నిలకడగా ఉన్న దానియేలును ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? దానియేలు ఎట్టి రీతిలో ఉన్నాడండి? దానియేలు రాజు చేసిన శాసనమును కూడా తిరస్కరించి ప్రార్థన మాత్రమే నాకు ఆయుధం, ప్రార్థన మాత్రమే నాకు శక్తి అనుకున్నాడు. కానీ దానియేలుని దేవుడు విడిచిపెట్టలేదు కదా. అలాంటి దానియేలు ప్రార్థనా జీవితం కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నేను నీకు సహాయము చేస్తాను, నేను నా చేతితో నిన్ను ఎత్తి పట్టుకుంటానని దేవుడు చెప్తున్నాడు. మనము కూడా అట్టి రీతిలో ఉన్నవారం అయితే మన జీవితాల్లో కూడా ఎన్నో గొప్ప కార్యాలు మనము సన్నిధానానికి వచ్చింది, మన దేవుని తెలుసుకున్నది మొదలు ఇప్పటి వరకు మన జీవితాల్లో ఎన్ని కార్యాలు జరుగుంటాయండి? నాకే కార్యము జరగలేదన్నవారు ఒకసారి చేయెత్తుతారా? నేను ఇక్కడికి వచ్చాక, నేను దేవుని తెలుసుకున్నాక నాకు ఎలాంటి కార్యము జరగలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు కదా. మనం సజీవులుగా ఉండుటే గొప్ప కార్యం. మనం సజీవుల లెక్కలో నిలబెట్టుటే ఈ రీతిలో దేవుడి సన్నిధానములో మనము కూడుకొని దేవుని స్తుతించే బిడ్డలుగా ఉండుట కూడా గొప్ప ఆశీర్వాదం. అంత గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చాడు. మన పితరులు మనం ఎప్పుడో వినున్నామేమో కానీ మాకు ఆహారం లేక కట్టుకోవడానికి లేక ఇబ్బందులు పడ్డారు అని నేనైతే మా పితరులు వారి మాటల్లో విన్నాను. ఒక దినాన మేము ఎంతో కష్టంగా బ్రతికాము, ఎంతో దీనంగా ఉన్నాము అంటే నేను కూడా కలిమిని చూశాను. నేను కూడా లేని తనములో నుండి వచ్చిన దాన్ని ఎన్నో స్థితులు మేము చూసి ఉన్నాము. కానీ దేవుడు ఈ స్థితిలో మమ్మల్ని నిలబెట్టాడు. అలానే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు గొప్పగా నిలబెట్టున్నాడు. ఈ దినం మనము ప్రతి ఒక్కరము కూడా ఘనముగానే ఉన్నాము కదా. ఏ ఒక్కరు తక్కువగా అయితే ఎవరి దగ్గర లేరు. ముఖ్యంగా దేవుని బిడ్డలు ఎక్కడ కూడా భిక్షమెత్తుకునుట ఎక్కడ కనబడదు మనకి. హల్లెలూయా. ఎందుకు కనబడదంటే ఆయన పిల్లల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రమును కాదు. నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా.
ప్రతి ఒక్కరు. ఎందుకంటే ప్రభా నువ్వు నన్ను విడిచిపెట్టలేదు, అందుకై నీకు స్తోత్రాలు. నీవు నన్ను ఈ రీతిలో నడిపించావు, అందుకు నీకు వందనాలు. నీ సహాయం నాకు దయచేసావు, అందు నీకు వందనాలు, స్తోత్రాలని మనం ప్రతిదినము మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉందాం. మరి భయపడకు, నేను నీకు సహాయం చేస్తానన్న దేవుడు ఇదిగో మరి ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. నీ సొంత బుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు, కానీ దేనికి నువ్వు భయపడొద్దు, కానీ విశ్వాసం ద్వారా నువ్వు నిలబడినట్లయితే, మరి దానియేలు వలె ప్రార్థనలో నిలకడగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా నీకు సహాయం చేసి నీ పట్ల ఆయన యుద్ధము చేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. మరి పవిత్రమైన జీవితాన్ని జీవించగలిగే వారిగా ఉండాలి. మనందరం ఎవరండి? మనందరం ఎవరు? పవిత్రులమేనా? అందరము పవిత్రులమే, ఎందుకంటే ఆయన రక్తము ద్వారా మనల్ని పవిత్రులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. మరి మన పవిత్రమైన జీవితాన్ని ఒకసారి ఒక పంది కుక్క అంట నడుచుకుంటూ వెళ్తున్నాయి అంట. ఒక యజమాని వాటి రెండింటిని పెంచుకుంటున్నాడంట. మరి రెండింటిని ఎంతో అందంగా తయారు చేసి స్నానం చేయించి మంచి వస్త్రాలు వేయించి రెండింటిని బయటకు తీసుకెళ్తున్నప్పుడు ఒక పంది అక్కడ బురద కనబడంగానే అంట ఆ బురదలోకి దిగిపోయిందంట. ఈ కుక్క కూడా దిగింది. మరి కుక్కకి ఎంత అనీజీగా అనిపిస్తుంది నేను బురదలో ఉన్నాను అని. మరి పంది మాత్రం అలా లేదండి. దాన్ని ఎంత శుభ్రం చేసినా బురదలోకి వెళ్ళినప్పుడు అబ్బా నాకు చాలా హాయిగా ఉంది, ఆనందంగా ఉంది, ఈ బురదే నాకు ప్రపంచం అనుకుంటూ దొరుకుతూ ఉంది. యజమాని అనుకుంటున్నాడు, ఇప్పుడు చిన్ననాటి నుండి నేను దాన్ని పెంచాను కదా, ఆ బురదను అది అసహించుకుంటుంది అనుకున్నాడు. కానీ ఆ బురదను మాత్రమే ప్రేమించింది. అప్పుడు యజమాని ఏం చేశాడంటే అందులో ఉన్న ఆ పందిని అలానే విడిచిపెట్టి ఆ కుక్కను మాత్రం బయటికి తీసి ఎంతో ఇష్టంగా పెంచుకున్న ఆ కుక్కని ఎంతో ఘనముగా చూసుకున్నాడు. మరి దేవుడు కూడా అంతే, ఒకసారి నిన్ను తన రక్తంతో కడిగాడు, ఒకసారి శుభ్రం చేశాడు, అయినా సరే మరలా నువ్వు అదే పాపపు జీవితానికి వెళ్తాను అంటే దేవుడు మాత్రము అలానే విడిచిపెడితే మరి మన జీవితాలు ఎట్లుంటాయి ఒక్కోసారి ఆలోచన చేసుకుందాం. అందుకే ఈ దినము దేవుడు మాట్లాడుతున్నాడు, విశ్వాసము కలిగి నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోకుండా ఉన్నట్లయితే నేను నీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాను. భయాన్ని విడిచిపెట్టి మనము దేవుని పైనే ఆధారపడినట్లయితే దేవుడు మనకి సహాయం చేసేవాడిగా ఉన్నాడు. మరి ప్రార్థనా జీవితం కలిగినట్లయితే దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడండి. చిన్న సమస్యలో కూడా నాకన్నా ముందు నా దేవుడు అక్కడికి వస్తాడు అన్న నమ్మకంతో నువ్వు ప్రార్థించినట్లయితే నీ సమస్య నువ్వు ఆలోచించకుండానే అది తీరిపోయే సమస్యగా ఉంది. ఆయన పిలుపుకు లోబడి ఉండాలంటండి. ఆయన పిలుపుకు లోబడి ఉన్నామా? మన ఇక్కడున్న ప్రతి ఒక్కరిలోనే ఒక దేవుడు ప్రతి ఒక్కరికి ఒక తలాంతి ఇచ్చినాడు. ఆ తలాంతును కొంతమంది వాడుతున్నారు, కానీ కొంతమంది ఏం చేస్తున్నారండి? విడిచిపెట్టేవారుగా ఉన్నారు. మరి ఆయన దేవుని పిలుపుకు కూడా లోబడి ఉండాలి. ఇర్మియా రాసిన గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. హల్లెలూయా. ఇర్మియాని ఎలా ఎన్నుకున్నాడండి దేవుడు? తల్లి గర్భంలో ఉండగానే నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నా జనుల కొరకు నువ్వు ఒక ప్రవక్తగా నిలబడాలి. ఇర్మియాకి ఇంకొక పేరు ఉంటుందండి, తెలుసా మీకు? కన్నీటి ప్రవక్త. ఎంతగా కన్నీరు కాచాడంటే ఇర్మియా కన్నీరంట ఎవరు కార్చలేదంట, అంతటి కన్నీరు కార్చిన ప్రవక్తగా మరి బైబిల్ గ్రంథంలో నిలవబడగలిగిన ఒకే వ్యక్తి. మరి ఇర్మియాని పిలుచుకున్నప్పుడు ఇర్మియా ఒక మాట అంటాడు, ప్రవ్వా నేను బాలుడినే, నేను చేయలేను. కానీ దేవుడు ఏమంటాడు? నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు చెయ్యాలి. మనం చెయ్యలేము అన్న కార్యాలు కూడా దేవుడు మనతో చేయించగల గొప్ప దేవుడు. మరి ఇర్మియా కూడా ఆ మాటకు లోబడి ఉన్నాడు, ఆయన పిలుపుకు లోబడి ఉన్నాడు. మరి దేవుడు కూడా ఆయన గొప్పగా నియమించాడంట. మరి 1వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే, వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయం పొందజాలరు. ఇదే యెహోవాకు. హల్లెలూయా. యుద్ధం చేస్తారు వారు నీతో, కానీ ఏం చేయరంట? విజయం పొందరు. ఎందుకు? యెహోవా ఇర్మియాకు తోడై ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నా చేత్తో నేను పట్టుకుంటాను, నేను నీకు సహాయం చేస్తాను. ఇశ్రాయేలు జనాల విషయంలో దేవుడు ఎంతగా వారిని సహాయం చేసి
నడిపించినాడో, మరి ఇర్మియా పడ్డ శ్రమలైతే ఎంత ఎంత భయంకరమైన శ్రమలు. ఒక బురద గోతిలోకి దింపినప్పుడు ఆయనకి ఇంకా హోప్ లేదు, నేను ఎలా బయటకు వస్తాను, నేను రాగలనా, నీళ్లు లేని బురదలోనంట ఆయన్ని దింపివేశారంట. అయినప్పటికీ కూడా ఆయన చింతపడలేదు. ఆయన పిలుపు దేని కొరకంటే దేవుడు పిలుచుకుని ఉన్నాడు కాబట్టి నేను నా పిలుపుకు లోబడి ఉంటా, దేవుని పిలుపుకు లోబడి ఉంటాను. అందుకని ఆయన ధైర్యంగా ఉన్నాడు. వారు నీతో యుద్ధము చేస్తారు కానీ నీ పట్ల వారు గెలవరు, నేను నీకు తోడై ఉన్నాను, నీ పైన విజయం వారు పొందరు. మరి మన పట్ల కూడా దేవుడు అట్టి రీతిలో పిలుపు ఉన్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది మనతో యుద్ధము చేసినా, ఎంతమంది ఈరోజు నిన్ను అవమానించినా, ఎంతమంది నీ పైన నిందలు వేసినా, నువ్వు పనికిరాని వాడు వారిని నిన్ను అవమానిస్తున్నా కూడా దేవుడు ఏం చెప్తున్నాడు, వారు నిన్ను ఎన్ని అన్నా కూడా నీ విజయాన్ని మాత్రం నేను నీకే ఇస్తాను. హల్లెలూయా. మరి విజయం ఇచ్చు దేవుడు మన దేవుడు. ఎలా ఇస్తాడు? ఆయన పిలుపుకు మనము లోబడి ఉన్నట్లయితే నేను నీకు సహాయం చేస్తాను, నీకు విజయాన్ని ఇచ్చే తండ్రిగా నేను ఉంటాను. తండ్రి అని పిలవగానే ఈ లోకపు తండ్రి పలకకపోవచ్చు కానీ పరలోకపు తండ్రి మనకు ఆ స్వరము వినకపడకపోవచ్చు కానీ నేను ఇక్కడే ఉన్నాను నా కుమారుడా, నేను ఇక్కడే ఉన్నాను నా కుమార్తె అని ధైర్యం చెప్పగలిగే దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలము మన దేవుడే. మరి ఆ రీతిలో దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, మరి నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఎత్తి పట్టుకుంటానని చెబుతున్నాడు. మరి మొదటిగా ఏం చేయాలండి? మన సొంత బుద్ధిని ఆధారం చేసుకొనక దేవునిపై ఆధారపడినట్లయితే నేను నీకు సహాయం చేస్తానని చెప్తున్నాడు. నీకున్న ఈ లోక భయాన్ని విడిచిపెట్టి దేవుని యందు ఆదరించి, మరి దేవా నీవే నాకు ఆధారము అని నువ్వు దేవునిపై ఆధారపడినట్లయితే నేను నీకు ప్రతి విషయంలోనూ కూడా విజయాన్నిచ్చే తండ్రిగా నేను ఉంటానని చెప్తున్నాడు. ప్రార్థన విషయంలో కూడా నువ్వు నిలకడగా ఉన్నట్లయితే, ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనలతో నువ్వు ఉన్నట్లయితే నీకు నేను సమాధానం ఇచ్చే తండ్రిగా ఉన్నానని చెప్తున్నాడు. మరి పవిత్రమైన జీవితం జీవించినట్లయితే దావీదు మొదటగా మరి అపవిత్రంగా ఉన్నా కూడా తర్వాత తన తప్పును తెలుసుకుని ఎలా ఉన్నాడండి? పవిత్రుడుగా ఉన్నాడు. మరి పవిత్రుడుగా ఉన్న రాజుని మరి దావీదుని విడిచిపెట్టాడా? తన కుమారుణ్ణి కూడా గొప్ప జన్మగా చేశాడు. హల్లెలూయ. మరి మనము ఆయన పిలుపుకు లోబడిన వారు అయితే, ఇంతవరకు మనం ఒకవేళ ఆయన పిలుపుకు లోబడిన వారుగా ఉన్నట్లయితే, మరి ఈ దినము దేవుడు మనతో మాట్లాడినట్లయితే, ప్రభా ఈ తలాంతు నాలో ఉందయ్యా, మరి నేను నీ పనిలో నేను వాడబడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను వాడుకో ప్రభా అన్నట్లయితే ఇప్పుడే దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటండి? నేను నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, వారు నీతో యుద్ధము చేసినా కూడా వారు గెలవరు, నీకు మాత్రమే నేను విజయాన్ని ఇస్తానంటున్నాడు. మరి ఆఖరిగా యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. రక్షింపక నేరకి ఉండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, యెహోవా హస్తం కురచకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, ఆయన చెవులు మందము కాలేదు. నీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. హల్లెలూయా. ఏంటండి దేవుడు చెప్తున్న మాట? రక్షింపనేరకి ఉండునట్లు యెహోవా హస్తం కురచకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదంట. ప్రవ్వా 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 నేను ప్రార్థిస్తున్నాను కానీ నాకు సమాధానం రావట్లేదు అని మనం అనుకున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రక్షింపక నేరకి ఉండినట్లు నా హస్తం కురచకాలేదు, నేను ఎంతమందినైనా రక్షించడానికి నాకు సామర్థ్యం కల దేవుడును. మరి నీ మాట నేను వినకపోవడానికి కారణము నీవే. ఎందుకంటే మన పాపములు ఎలా ఉన్నాయంటండి? ఆయనకి మనకి ఒక అడ్డుగోడగా ఉన్నాయంట. మరి అడ్డుగోడగా ఉన్న ఆ పాపాలను మనం తొలగించుకోకపోతే ఈ దినం మన మొర దేవుడు ఆలకిస్తాడా? వినబడుతుందా? నాకు వినిపించట్లేదని చెప్తాడు. మరి మనము కూడా ఒకవేళ ఇంకను అలాంటి పాపపు జీవితంలో ఉన్నట్లయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నేను మీ దోషాలను నేను కడగడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ మీ దోషాలను మీరు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని ఒక ప్రశ్న వేస్తున్నాడు దేవుడు మనతో. మరి ప్రశ్న వేసినప్పుడు ప్రవ్వా మరి మనము కూడా సమాధానం ఇచ్చేవారిగా ఉండాలి కదా. మరి ఆయన హస్తం కురుచు కాలేదు, ఆయన చెవులు మందము కాలేదు. ఇదిగో నీ పాపములు ఈరోజు కడగబడినట్లుగా మనము దేవుని ఎదుట మోకాళ్ళుండి ప్రార్థన చేసినట్లయితే మనకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? యెషయా 41:10 నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. మరి దేవుడు ఈ రకంగా మనతో మాట్లాడినందుకు మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మొదటగా ఏమీ మనము మనలో ఉండకూడదండి.
మన సొంత బుద్ధిని ఆధారం చేసుకొనకూడదు. విశ్వాసం కలిగి ఉండాలి. భయాన్ని మనలో నుండి తీసివేయాలి. ఆయన పైన మాత్రమే ఆధారపడే వారిగా ఉండాలి. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఆయన పిలుపుకు లోబడే వారిగా ఉండాలి. పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి. మొదటగా మరి మనము కూడా అట్టి రీతిలో ఉన్నట్లయితే దేవుడు ఈరోజు మనకి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. మరి ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన పాపములను కడుక్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నట్లయితే మరి మనకి ఆ వాక్యము విననేరకి ఇండునట్లు నా చెవులు మందము కాలేదు, రక్షింపక నేరకి ఉండునట్లు నా హస్తము కొరచు కాలేదు. ఎంతమంది సహాయం అడిగినా చేయగల సామర్థ్యం నాలో ఉన్నది. మరి పొందుకోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నట్లయితే మరి దేవాది దేవుడు మాట్లాడిన ఈ మాటలు ఏ ఒక్కరు విడువక, ప్రభా ఇదిగో ఈ వాక్యాన్ని నేను అనుసరించి నడుచుకునేదానిగా ఉంటానయ్యా. భయాన్ని విడిచిపెట్టి ప్రార్థనా జీవితం కలిగి నా సొంత బుద్ధిని కాక నీ పైన నేను ఆనుకొని పవిత్రమైన జీవితం కలిగి నీ పిలుపుకు లోబడే బిడ్డగా నేను ఉంటాను అని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు దేవుడు ఈ దినము వాగ్దానము చేసి ఉన్నారు. ప్రతి ఒక్కరికి మరి ఈ వాక్యం అర్థమైందని నమ్ముచున్నాను. ప్రతి ఒక్కరు దేవుని పైన ఆధారపడినట్లయితే మరి ఎన్నో సాక్ష్యాలు మనం విన్నాం కదా. ప్రతి సాక్ష్యము వెనుక మన ప్రార్థన ఉంటుంది. మన సేవకుల ప్రార్థన, సంఘ ప్రార్థన ఉంటుంది. మరి మనం ఒక్కరమే ప్రార్థించినా కూడా కొన్ని సమస్యలు తీరుతాయి. కానీ మన ప్రార్థనా విషయంలో మనం సాక్షి బిడ్డలుగా ఉన్నట్లయితే దేవుడు ఇంకా ఆనందపడే తండ్రిగా ఉంటాడంట. మరి మనము కూడా ప్రార్థన జీవితం కలిగి అనేకులకు సాక్షార్థముగా మనం ఉన్నట్లయితే దేవుడి దినం మనతో మాట్లాడుతున్నాడు. నీకు సహాయం చేయవాడును నేనే, ఎవరు నీతో యుద్ధము చేసినా కూడా విజయాన్ని నేను నీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాను. మరి మనము కూడా నమ్మినట్లయితే ఒక్క క్షణము కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ నమ్మి, ప్రభా నేను కూడా నిన్ను నాయన నమ్ముచున్నానయ్యా, నా పవిత్రమైన జీవితం నేను కలిగి ఉంటానయ్యా, నీ పైన నేను ఆధారపడి ఉంటానయ్యా, విశ్వాసము కలిగి ఉంటాను అని నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఇదిగో ఈ దినం మాతోను మాట్లాడి ఉన్నావయ్యా. నీకు సహాయము చేయవాడును నేనే, నేను తప్ప వేరొకరు ఎవరు లేరని నువ్వు వాగ్దానం చేస్తున్నావయ్యా. నీతి అను నా దక్షిణ హస్తంతో ఎత్తి పట్టుకుంటానని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు. ఇదిగో ప్రభా ఇప్పటి వరకు చేసిన చెప్పిన వాక్యంలో తప్పిదములు ఉంటే క్షమించండి అయ్యా. మరి సౌలు వలె నా సొంత బుద్ధిని ఆధారం చేసుకున్నట్లయితే ప్రభా ఇదిగో ఈ క్షణమే నేను ఒప్పుకొనిచున్నాను అయ్యా. నా సొంత బుద్ధి కాక నీ పైన ఆధారపడే బిడ్డగా నేను ఉంటాను. నా భయాన్ని పోగొట్టుకునే బిడ్డగా ఉంటానయ్యా. పవిత్రమైన జీవితం కలిగి నేను ఉంటాను. నీ కొరకు జీవించే బిడ్డగా నేను ఉంటాను. నీ పిలుపుకు లోబడే బిడ్డగా నేను ఉంటాను అయ్యా. నీకు వందనాలు. నా దోషాలు కడిగివేయ్యా అయ్యా. మరి నేను పెట్టిన మొర విననేరకుండునట్లు కాక ప్రభా, నేను పెట్టే ప్రతి మొరకు సమాధానం ఇచ్చే దేవుడుగా నువ్వు ఉన్నావని నేను నమ్మి నిన్ను స్తుతించే బిడ్డగా నేను ఉంటాను ప్రభా అని నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఇదిగో ప్రభా పాపినైనా నన్ను నిలబెట్టినైనా అయ్యా నైనా మరి నా తండ్రి సహోదరులతో పంచుకున్న ఈ వాక్యాన్ని మరి నీ జ్ఞానముతో నింపబడి నేను చెప్పి ఉన్నానని నమ్మి ప్రభా నాయన ప్రతి ఒక్కరికి నాయన హృదయంలో భద్రపరిచి నాయన నిలబెట్టడానికి నీ కృపని దయచేయమని మరి నాయన మరి సేవకులు కూడా ప్రభా నిలబడి చెబుతుండగా వారి పైన కూడా నీ ఆత్మతో నింపి ప్రభా ఇదిగో మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మరి ఒకసారి వారి నాయన నా తండ్రి నాయన అయ్యా మరి వారి పట్ల నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి మరి ఎందుకు పనికిరాని దాన్ని దీనురాల్ని ఈ చిన్న ప్రార్థన పాసన్నిధికి చేర్చుకునమని మా ప్రభువు రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడుకొని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.